श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। राम राम तव नाम जपन्तः पामरा अपि तरन्ति भवाब्धिम् अंगसंगी भवदंगुलिमुद्रः किं विचित्रमतरत्कपिरब्धिम्। ఓ రామచంద్ర, నీ నామమును పలుకుతూ పామరులు కూడా సంసార సాగరమును సుఖవంతంగా దాటుతూ ఉన్నారు. మరి నీ యొక్క శరీర స్పర్శతో కూడినటువంటి నీ అంగుళమును తీసుకున్నటువంటి హనుమంతుడు మరి సాగరాన్ని దాటాడు అంటే అందులో విచిత్రమేమున్నది? ఇదంతా కూడా నీ నామకథా శ్రవణము యొక్క ఫలమే, దాని యొక్క మహిమే. కావున మమ్మల్నందరినీ కూడా అనుగ్రహించవయ్యా అని స్వామివారిని ప్రార్థిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల శుభ పరంపరలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 255వ రోజులో ప్రవేశించాము. మనం ఈనాటి బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురుధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమష్టిగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యావిత్తవాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 36 శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति परां गतिं
శ్రీ ఆంజనేయ ప్రార్థన యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం శ్రీరామాయణ ప్రార్థన వేద వేద్యే పదే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా శ్రీరామ ప్రార్థన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే షట్త్రింశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశచరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తతో దేవాః పునరిదం ఊచుశ్చాథ హుతాశనం ప్రవిశత్వం మహాతేజః రౌద్రం వాయుసమన్వితః. పరమ పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆవిర్భావం, స్కందజననం, కుమారస్వామి యొక్క అవతరణం అనేది జరుగుతోంది ప్రస్తుతం మన కథలో. విష్ణు సహస్రనామం చాలామందికి పరిచితమైనది. ఏం చెప్తోంది? స్కంద, స్కందధర, ధుర్య, వరద, వాయువాహన. మనస్వామి, మన శ్రీనివాసుడు. స్కంద విష్ణువాత్మికా శక్తి వెంకటేశ ఇతి స్మృత. స్కంద పురాణం చెప్తుంది. మన స్వామి సన్నిధిలో లోకమంతా స్వామి స్వామి అంటే ఒకానొక నాథుడున్నాడు నాకు, నువ్వు నాకు పాలకుడవు అని భావించి ఏ దైవాన్నో ఏ దైవాంశనో ఎలా అయితే భావిస్తూ ఉంటుందో ఆ శబ్దానికి అసలర్థం అంటే మనం చేసిన ఈ కాల్స్ అన్నీ ఎవరికి చేరుతాయో ఆ మూల కేంద్రం గురించి మనం వివరించుకోబోతున్నాం. చాలా పవిత్రమైనటువంటి కాలం, శ్రీరామ నవాన్నికం చేసుకునేటటువంటి చాలా పుణ్యదినాలు. చిట్ట చిగురున శ్రీరామ నవమి వస్తుంది. అలాంటి సందర్భంలో రాముల వారికి విశ్వామిత్రులు బోధిస్తున్నటువంటి అతి విలువైన ఈ ఘట్టం ఇప్పటి ఈ కాలానికి ప్రవచనానికి రావడం నిజంగా మన జన్మ జన్మల భాగ్యం. మన శ్రీనివాసుడు వెంకటేశుడు, కుమారస్వామి ఇద్దరు ఒకటే, ఒక నెగటివ్ కడిగినటువంటి ఫోటో ప్రింట్స్ లాగా అనడానికి పెద్దలు చాలా ఆధారాలు చెప్తారు. స్వామి కటిహస్తుడిగా ఉంటాడు కదా, చాలామందికి తెలుసు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలా ఉంటాడు? అలాగే ఉంటాడు. స్వామి పుష్కరిణి అని కదా ఇక్కడి వ్యవహారం. శ్రీనివాస పుష్కరిణి అంటామా? దానికి పలు పలు విధములైనటువంటి అర్థాలు చెప్పినా ఇది ఒక అంతరార్థంగా పెద్దలు చెప్పారు. ఈ విధంగా పరిశీలిస్తే చాలా విషయాల్లో విశేషాల్లో పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి మనకి. ఇంకా ముందర తరువాతి సర్గలో వాటి గురించి మనం వివరించుకుందాం. పరమ పవిత్రమైనటువంటి ఆ శివ తేజం యోగాభ్యాసం చేసేటటువంటి మహనీయులకు వారి లోపల ఉండేటటువంటి ధాతువులు లోకంలో అందరూ వృథాగా విడిచిపెట్టేలాంటి పరిస్థితులు సందర్భాలు ఉన్నా అది ఒకలా ప్రయాణం చేసి వారిని ఊర్ధ్వరేతస్కులుగా నిలుపుతుంది. జితేంద్రియులు అయిన వారు ఊర్ధ్వరేతస్కులు అవుతారు. వారి యొక్క తేజస్సు, వారి యొక్క శక్తి సకల లోకాలకి శుభాన్ని కలిగిస్తుంది. ఈ యోగాభ్యాసం చెయ్యగా ఒక్కొక్క చక్రమే, షట్చక్రాలు శరీరంలో ఉన్నాయి, మూలాధారము, ఇదంతా చెప్తారు కదా. వారి యొక్క సాధన యొక్క పరిపూర్ణత వల్ల, వారి సాధన సిద్ధించడం వల్ల ఆ శక్తి, ఆ ప్రయత్నం, ఆ ప్రేరణ సహస్రారం వరకు చేరుతుంది. పరమశివుడు 100 సంవత్సరాలు సరస సల్లాపాలలో అంటే
ఐహికములైనటువంటి అంశాల్లో ఉన్న సందర్భంలో అంతకాలం అంతటి తపోనిష్టలో అంతయోగ సమాధిలో ఉన్నటువంటి ఆ పరమాత్మకు యదిదం క్షుభితం స్థానాత్ మమ తేజ అని అన్నట్లుగా ఆ తేజస్సు కొద్దిగా చోటు జారింది అని అన్నారు. ఎంత విచిత్రమైనటువంటి అంశం, ఎంత ప్రామాణికంగా ఎంత జాగ్రత్తగా మనం చెప్పుకున్నామో అంత ఆ భగవంతుడి దయ. ఇంత సూక్ష్మమైనటువంటి అంశాన్ని చాలామంది పెద్దలు రాయలేదు. ఎన్నో అనువాదాలు చూసాము. వాటన్నింటిలో ఎక్కడ మనకి దొరికినటువంటి ఈ రకమైనటువంటి ప్రమాణాలతో కూడిన పొందిక కనపడలేదు. కానీ అలాంటి పరిస్థితిలో ఏ చోటు నుంచి అది క్షుభితమైంది, కొద్దిగా జారింది అంటే దానికి వివరణ శివపురాణంలో మనం అనుకున్నాం, శిరస్సు నుండి అని. అదేమండి తేజస్సు శిరస్సు నుండి ద్రవించడం లేదా జారడం, బయటపడడం, ఆవిర్భవించడం అనేది ఉంటుందా అంటే పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ దర్శనాన్ని పరిశీలిస్తే, ఆ యోగుల అనుభవాల్ని ఆరా తీస్తే, ఆ పెద్దల ఉపదేశాల్ని మనం కనుక ఆలకిస్తే ఆ రహస్యం తెలిసింది. ఏమని? ఆ బ్రహ్మరంధ్రంలో చిన్నపాటి వారికి ఆ కుండలిని శక్తి మేల్కొంది అనేదానికి ఒకనొక రుజువులాగా, నిదర్శనంలాగా కాస్త ఆ తేమ ఏర్పడుతుంది అని. బహుశా ఈ రహస్యం మనసులో పెట్టుకున్నటువంటి పెద్దలు కొందరు వ్యాఖ్యాతలు, మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం, అమృత కథక వ్యాఖ్య ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య ప్రస్తుతం దొరుకుతున్నది రామాయణానికి. ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లోకెల్లా ఈ అమృత కథక వ్యాఖ్యలో ఈ మాట రాశారు. అది క్లేద రూపంగా, చిన్న చెమ్మ రూపంగా, తేమ రూపంగా, స్వేద రూపంగా ఉంది అని. అలా అనడానికి కూడా కారణం అది తేజోరూపం అయిపోయింది, ఓజో రూపం అయిపోయింది అని కూడా మనం అనుకున్నాం. కనుక పరమశివుడు యోగాభ్యాసం, కుండలిని శక్తి అది ఉద్దీపనం చెందడం, ఆ సందర్భంలో శివపురాణంలో ఉండేటటువంటి వాక్యం శిరస్థః చలితం అనేటటువంటి మాట అన్నింటినీ ఒక దగ్గరికి తెచ్చుకుంటే ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఏర్పడినటువంటి ఆ చిన్నపాటి చెమట బిందువుగా మనం భావిస్తే అది మన స్వామిగా ఆవిర్భవించబోతున్నారు అన్నమాట. చాలా విలువైనటువంటి, చాలా అమూల్యమైనటువంటి, అంటే వెలకట్టలేనటువంటి అంశం ఇది. ఒక దగ్గర రుద్రయామళం అనేటటువంటి ఒక మంచి మంత్రశాస్త్ర గ్రంథం ఉంది. తంత్ర గ్రంథంలో ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించి. లోకంలో చాలామంది చాలా కష్టపడతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ సమయానికి ఆ ప్రజెంట్ చేయలేకపోవడమో, సమయానికి గుర్తు రాకపోవడమో, లేదా ఆ సమయానికి ఆ ఆలోచన కాకుండా వేరే ఆలోచన చేయడమో, ఇలా రకరకాల ప్రజ్ఞాహీనత అనేది ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞాహీనతను పోగొట్టడానికి చాలా సులువైనటువంటి చిన్నిపాటి మందు లాంటిది ఆ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం. అది సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించింది. స్వామినాథుడు కుమారుడు బాలసుబ్రహ్మణ్యుడు ఈ రకంగా చాలా చాలా పలు విధాలుగా కీర్తింపబడేటటువంటి ఆ దివ్యతత్వం మనకు రాబోయే సర్గలో ఇంకాస్త విశదీకరించుకోవడానికి వాల్మీకి మహర్షి మనకి ఒక చిన్న అవకాశం ఇచ్చారు. భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో మనం దీనిని మనస్సు నిండా ఆ స్వామిని సుప్రతిష్ఠితం చేసుకునేలాగా ముందుగా ఆకళింపు చేసుకుందాం. కథలో ఎక్కడ ముందుకి వెనకకి తేడా రాకుండా, ఇది నిజమేనా, నమ్మశక్యమా అనిపించేలా కాకుండా మనం కథ చెప్పుకుంటున్నాం, అలాగే చెప్పుకుందాం, అలాగే చెప్పుకోవాలి అని పెద్దలు చెప్తున్నారు. నిన్నటి రోజున ఏమనుకున్నామంటే, ఆ తేజస్సు ఎవరు చేత ధరింపబడుతుంది అని మల్లగుల్లాలు పడుతూ ఉంటే ధరించడం అనే మాట అనేసరికి వెంటనే అందరికీ గుర్తొచ్చినది ధర, సర్వం సహా ఈ భూమాతకు అప్పచెప్పండి ఆ పని అని అనుకున్నారు. ఆ వెంటనే శ్లోకం ఏమనుంది? తతో దేవా పునరిదం ఊచు అన్నారు. మళ్ళీ తిరిగి దేవతలు ఇలా చెప్పారు, అగ్నిదేవ నువ్వు వహించు ఆ తేజస్సును అని. ఎందుకని? ఆ మధ్యలో కనెక్షన్, సంబంధం, చిన్నపాటి లింక్. అది బహుశా శ్లోక సంఖ్య కోసమో, మనం శోధిస్తామా లేదా అని పరీక్షించడం కోసమో మహర్షి అలా ఉంచారు. అది మనం ఆలోచించి మిగతాది అర్థం చేసుకుంటే తెలుస్తుంది.
త్రిపుర రహస్యంలో చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి. దానిలో ఈ మధ్యలో జరిగినటువంటి ఒక చిన్నపాటి కథను వివరించారు. ఏమనంటే, రసపర్వత తుల్యం తత్ భూమిర్ధారయితుం తదా నశక్త తేజసా తస్య దహ్యమాన విధి యయుః అని అన్నారు. నిన్నటి శ్లోకంలో ఆ తేజస్సుని పృథివీ వహించాలి అని తీర్మానించారు అని అనుకున్నా. ఈ పూట మనం చదువుకోబోయే శ్లోకంలో తతో దేవా పునరిదం ఊచుశ్చాథ హుతాశనం అనే మాటలో అగ్నిదేవుణ్ణి ఆ తేజస్సు వహించమని చెప్తున్నారు అందరూ అని అనుకున్నా. ఎందుకు పృథివీ నుంచి అగ్నికి చేరవలసి వచ్చింది ఆ తేజస్సు అంటే, ఈ మధ్యలో మాట త్రిపుర రహస్యంలో కనిపించింది. ఏమని, ఆ భూమికి ఆ తేజస్సు చేరగానే ఆ తేజ ప్రభావం చేత మొత్తం అంతా కూడా సగిరీకానన అని అనుకున్నాం కదా, చెట్లు పుట్టలు వాగులు వంకలు లతలు తీగలు అన్నీ కూడా ఆ తేజస్సుతో వ్యాపించిపోయిన సందర్భంలో దహ్యమాన తట్టుకోలేకపోయింది పృథివీ. లబోదిబోమంటూ బాబోయ్ 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 లోపల అంతంత సెగలు వచ్చేస్తుంటే ఎవరు మాత్రం స్థిమితంగా ఉండగలుగుతారు? కనుక నశక్తా తేజసా తస్య, ఆ పరమశివుని యొక్క దివ్యమైనటువంటి ఆ తేజస్సును తట్టుకోలేక శక్తురాలు కాలేక దహ్యమాన దహించిపోతుంటే లోపల విధియయవు విధాత దగ్గరికి పరిగెత్తికి వెళ్ళిపోయింది. బాబోయ్ మహాప్రభో, బ్రహ్మన్ నాహం సమర్థాస్మి మహాదేవస్య తేజసాం. స్వామి, ఓ విధాత, చతుర్ముఖ తండ్రి గారు, అది ఒక తేజస్స, చిన్నపాటి తేమ అని అనుకున్నామా? కుండలిని శక్త మేల్కోవడమా? బ్రహ్మరంధ్రం నుంచి ఆవిర్భవించినటువంటి ఆ దివ్య స్వరూపమా? అది ఒకటి కాదు స్వామి. ఆలోచిస్తే అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. తేజసాం, చాలా తేజస్సులుగా ఉన్నది. ఏ మూల నుంచి ఎటువైపు నుంచి ఆ తాపం చల్లార్చుకుందామో అని అనుకున్న ఎక్కడ ఒకంత కూడా ఉపశమనానికి తావు లేకుండా అయిపోయింది నా పరిస్థితి. కనుక బ్రహ్మన్, ఓ బ్రహ్మగారు, నాహం సమర్థాస్మి మహాదేవస్య తేజసాం, ఆ మహాదేవుని యొక్క తేజస్సులను తట్టుకోవడానికి నేను సమర్థురాలను కాదు బాబోయ్, మీరు ఇంకేదైనా వేరే దారి చూసుకోండి అని చెప్పేసింది. ధారణే దహ్యమానాహం రక్షమాం శరణాగతం. స్వామి, నువ్వు లోకాన్ని రక్షించాలి అని కదా పూనుకున్నావు. ఆ ప్రయత్నంలో నీ సంతతిలో ఒకటిగా ఉన్నటువంటి నన్ను ఈ రకంగా భస్మం చేసేసేలాగా ఇలా నియోగిస్తే ఎలాగా? కనుక రక్షమాం పాహిమాం అని ప్రార్థించింది అన్నమాట. ఇటుపైన ప్రకృతి ఇవాల్టి శ్లోకం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దేవతలంతా కూడా ఒరే సరే అయితే ఆ పృథివీ మరీ బెంబేలెత్తిపోతుంది కదా, బాధపడిపోతుంది కదా, మరి ఇంకా ఎవరికి అప్పచెప్దాం, ఏం చేద్దాం అని అనుకున్నారు. ఒక రహస్యం ఏంటంటే అండి, నా గణస్య అగ్రతో గచ్చేదు సిద్ధే కార్యే సమం ఫలం అంటారు. ఒక వ్యవహారం గురించి చర్చించుకుంటున్నప్పుడు తగుదునమ్మా అని ఎవరైనా ముందుగా కనిపించారు అనుకోండి, ఇంకేముంది ఈయనకి అప్పచెప్పండి, ఆ పని చక్కగా చేసేస్తారు అని అంటారు. అవతలవాడి మీదకి తోసేసి చేతులు దులిపేసుకుంటారు. ఇక్కడ దేవాహ సాగ్ని పురోగమాహ అని మనం గతంలో 2-3 సార్లు అనుకున్నాం. అగ్నిముఖావై దేవాహ అని కూడా శృతి చెప్తోంది. వీరందరిలోకెల్లా పాపం కాస్త ఉత్కంఠ ఉత్సాహం ఎక్కువ కాబోలు ఆ పక్కవారందరినీ కూడా తప్పించి అన్నట్లుగా ముఖం ముందుకు పెట్టి పరిశీలిస్తూ ఇప్పుడు ఏం జరిగిపోతుంది అని కుతూహలంగా ఉంటే అందరి దృష్టి ఆయన మీద పడింది. సరే ఇంకేముంది ఆలస్యం, అది తేజస్సు కదా, దాహం కలుగుతోంది కదా, తాపం కదా, తట్టుకోలేకపోతోంది కదా. కనుక తేజస్సుకి పుట్టినిల్లుగా లోకానికి అంతకీ ప్రసిద్ధంగా ఉన్నటువంటి ఈయనకి అప్పచెప్పేయండి, ప్రాబ్లం సాల్వ్డ్ అనుకున్నారన్నమాట. ఈ సమస్య తీరిపోయింది. ఈయన మీద పడిపోయింది ఆ సమస్య. ఏమన్నారు అంటే, హుతాశనం అని ఒక మాట చెప్పారు. ఏది అప్పచెప్పినా దానిని స్వీకరించేటటువంటి ఓ స్వభావం ఉన్నవాడికి అప్పచెప్పండి అని అర్థం వచ్చింది అందులో. కనుక చెప్తున్నారు, తతః అనే చిన్న మాటలో 2 అక్షరాల్లో ఇంత అర్థం ఉంది అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. సాహిత్య ప్రియులకి ఇది చాలా రుచిస్తుంది. ఒక మాట తతః అథ దేవాః పునశ్చ హుతాశనం అని ఒక మాట ఉంది. తతః అథ, ఈ మామూలుగా ఆలోచిస్తే ఈ 2 మాటలకి ఒకేలాంటి అర్థం అని అనిపిస్తుంది. ఇలా జరిగిన తరువాత అని అర్థం. అథ అంటే తతః అన్న కూడా అదే అర్థం, అటుపైన అని అర్థం. మరి 2 మాటలు ఒకే అర్థాన్ని ఇచ్చేవి ఒక దగ్గర చెప్తారా వాల్మీకి మహర్షి? చెప్పరు. మరేమర్థము అంటే, తతః అన్నదానికి అటు తర్వాత అనైనా చెప్పచ్చు, కాబట్టి అనైనా చెప్పచ్చు. ఆ సందర్భంలో అథ అంటే అటు తర్వాత అనే అర్థం వస్తోంది కనుక
తతః అన్నదానికి కాబట్టి అని అర్థం చెప్పాలి. కాబట్టి అంటే దేనివల్ల, ఎందుకని అని ప్రశ్న వేసుకుంటే ఈ త్రిపుర రహస్యాదుల్లో చెప్పినటువంటి మాటను మనం అర్థం చేసుకోగలుగుతామన్నమాట. ఈ కిటుకు కోసం వాల్మీకి మహర్షి ఏం చెప్పారంటే తతో దేవాహ అని మొదలుపెట్టారు. అథ దేవాహ అని ఊరుకున్నా సరిపోయేది కదా. తతః కాబట్టి, ఎందుకని ఈ పృథివీ విలవిల్లాడిపోతోంది కాబట్టి, ఎందుకని ఇది ఒక భయంకరమైనటువంటి భరించలేనటువంటి తేజస్సుగా ఉంది కాబట్టి, బరువైతే మోస్తుంది కానీ తాపాన్ని ఎలా తట్టుకోగలుగుతుందండి భూమాత. కనుక ఈ భూతాపం చల్లార్చాలి అంటే ఈమె దగ్గర నుంచి ఇది తప్పించేయాలి అని నిర్ధారించుకున్నారు కాబట్టి, ఈ తాపం తట్టుకోలేక విలవిల్లాడిపోతోంది కాబట్టి, మన కళ్ళెదురకుండా చూస్తుంటే ఈ పాదరసంలాగా మొత్తం అంతా వ్యాపించేసింది కాబట్టి, దీన్ని తట్టుకోవడానికి తేజస్సుకి పుట్టినిల్లుగా ఉన్నటువంటి ఆ అగ్నిహోత్రుడే సమర్థుడు కాబట్టి, ఇలాగ చెప్పుకోవడం మొదలు పెడితే చాలా 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 యుక్తులు అన్నీ వస్తాయన్నమాట. కాబట్టి చిన్న మాటలో చెప్పేశారు తతః కాబట్టి, ఇన్నిన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి పృథివీ నుంచి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందనమాట, అక్కడికి మార్చాల్సి వచ్చిందనమాట అన్నారు. ఏమని? అథ దేవాః పునశ్చ హుతాశనం త్వం వాయు సమన్విత రౌద్రం మహాతేజ ప్రవిశ ఇదం ఊచు అని అన్నారు. ఇక్కడ చాలా 2-3 అర్థాలు వచ్చేలాంటి అంశాలు ఉన్నాయన్నమాట. ఏమనంటే, ముందు తాత్పర్యం సారం చెప్పుకుందాం. పృథివీ భరించలేని పరిస్థితిలో బ్రహ్మగారిని వేడుకుంటే అప్పుడు అందరూ కలిసి మరొక్కసారి ఆలోచించి అగ్నిదేవుడికి ఆ తేజస్సును సంక్రమింపచేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అగ్ని దగ్గర ఉంది తేజస్సు. ఆ అగ్ని నుంచి అలా పరంపరగా కార్తికేయుడు ఆవిర్భవిస్తాడు అని తర్వాత శ్లోకంలో ముగించేస్తారు. మరి ఈవేళ మన రామయ్య రథోత్సవం జరుగుతోంది కదా, అందుకని అందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు. దానికోసం మరి మనమందరం కూడా సమాయత్తం అవ్వాలి అంటే మన ప్రవచనాన్ని కాస్త ముందుగానే ఒక 2-3 మాటలు అనుకుని మనం దీన్ని పూర్తి చేసేద్దాం. మరి ఏమనంటే, అథ దేవాహ పునశ్చ, ఇది ఒక మాట. మరల 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 అగ్నిదేవుడితో పలకాల్సి వచ్చింది. మరల మరల అని చెప్పడంలో ఆంతర్యమేమి అంటే, అందరూ కలిసి ఈ సమస్య ఇలా ఉంది అని అనిపించగానే తేజస్సు తాపం తట్టుకోలేకపోతున్నాము, దాహము అని అంటే, అంతనీ దహించేసేటటువంటి అగ్నిహోత్రుడు ఉన్నాడు కదా అని అగ్నిహోత్రుడి కేసి చూసేటప్పటికే ఆయన ఆ గుంపులోంచి నెమ్మదిగా తల దించేసి అలా 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 పారిపోతున్నట్లుగా అగ్నిర్దేవేభ్యో నిలాయత అని శృతి చాలా చోట్ల చెప్తూ ఉంటుంది. తట్టుకోలేని పరిస్థితిలో మహాప్రభో అలాగా అరగదీసి రాసేస్తుంటే ఎవరు మాత్రం తట్టుకోగలుగుతారు, భరించగలుగుతారు, అక్కడే నిలబడగలుగుతారు. కనుక అగ్ని దేవేభ్య నిలాయత, అదేదో బ్రతుకు జీవుడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఎక్కడో అక్కడ అసలు మనం బతుకుంటేనే చాలు అన్నట్లుగా పారిపోయే సందర్భం వచ్చి ఉండవచ్చు. అలా కాకుండా పరిగెత్తి పరిగెత్తి, కాదు నాయనా నా మాట విను అని కాస్త బుజ్జగించి నెమ్మదిగా దువ్వి దువ్వి మళ్ళీ చెప్పి మళ్ళీ చెప్పి మళ్ళీ చెప్పి మళ్ళీ చెప్పి పునశ్చ హుతాశనం అన్నారన్నమాట. గమనించండి ఎంత చమత్కారం ఉందో ఆ సందర్భంలో. అసలు పాపం వారు ఈ సమస్యను తీర్చుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నాలు చేశారో. ఆ అగ్నిదేవుడు బాబోయ్ బాబోయ్ నాకు తెలీదు, మీరంతా ఇలాగే ప్రతిదీ నాకు అప్పచెప్పేస్తారు, అక్కడి నుంచి నేను మొయ్యలేను అని చెప్పి అలాగా తప్పించుకోవాలని చూస్తుంటే పునశ్చ వీరి చేత చెప్పించి వారి చేత చెప్పించి చిట్ట చివరికి బ్రహ్మగారి చేత చెప్పించి పునశ్చ హుతాశనం ఇలా చెప్పారు. ఏమని? అయ్యా మీ పేరే హుతాశన, మీ పేరే పావక, మీ పేరే మహాతేజోమూర్తి, అగ్ని విద్యుత్ ఆదిత్యాన్ని తేజస్సు 3 రకాలుగా ఉంది అంటారు కదా. ఇలాంటి తేజోమూర్తులు మీరే కాదంటే ఎలాగండి అని చెప్పి వీరు చెప్పి వారు చెప్పి వారు చెప్పి అందరూ చెప్తే ఇంకా బలవంతంగా తప్పనిసరి అనే పరిస్థితి వచ్చిన సందర్భంలో వాయుదేవుడితో కలిసి నువ్వు ఈ తేజస్సును వహించాల్సింది అని ఒక మాట చెప్పారు. వాయు అవసరం ఏమి ఇక్కడ అంటే, శ్లోకం గమనించండి జాగ్రత్తగా. ప్రవిశత్వం మహాతేజ రౌద్రం వాయు సమన్విత అని ఉంది. మహాతేజ అనే మాట అగ్నిని సంబోధించి చెప్పచ్చు. ఓ గొప్ప తేజోమూర్తి, ఓ గొప్ప తేజోవంతుడా అని చెప్పచ్చు అన్నమాట. హే మహాతేజ అని ఒక మాట. అలా కాకుండా మహాతేజ అనేది రౌద్రం అనే దానికి అన్వయిస్తుంది అని కనుక చెప్పినట్లయితే, రౌద్రమైనటువంటి ఏ మహాతేజస్సు ఉందో ఆ మహాతేజస్సును నువ్వు మొయ్యవయ్యా అని చెప్పినట్లు అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ మహాతేజ అన్నదాన్ని
ప్రవిశ త్వం మహాతేజ అని త్వం అనే దాంతో కలిపితే నువ్వు మహాతేజోవంతుడివి, నువ్వు వహించాలి అని అర్థం వస్తుంది. మహాతేజ రౌద్రం అని కనుక వహించినట్లయితే రౌద్రమైనటువంటి మహాతేజస్సును వహించాలి అని అర్థం వస్తుంది. ఇప్పుడు రౌద్రమైన మహాతేజస్సును అని చెప్పడంలో ఆంతర్యమేమి అంటే నిఘంటువులు తిరిగేస్తే మహాతేజ అన్నదానికి పారదం పాదరసం అని అర్థం ఉంది. కనుక పాదరస రూపమైనటువంటి ఆ రౌద్ర తేజస్సును వహించు అని అన్నారు. ఈ పాదరసం చేతికి చిక్కదు, పట్టుకోలేం దాన్ని, చిక్కదు, దొరకదు. ఆ సందర్భంలో కేవలం వాయు ప్రసారం చేత మాత్రమే అది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి కదులుతుంది. కనుక గాలి సహాయంతో, గాలి ప్రేరణ ద్వారా స్పందన ఏర్పడితే ఆ స్పందన ద్వారా దాన్ని నువ్వు చేపట్టాల్సింది, దాన్ని వహించాల్సింది అని చెప్పారన్నమాట. పాదరసం చేతికి చిక్కదు కూడా. కనుక ఇప్పుడు ఈ భావాన్ని మనస్సులో పెట్టుకుంటే మహాతేజ అంటే పాదరసం అని అర్థం చేసుకుంటే, అదేమో చేతికి చిక్కదు అని అర్థం చేసుకుంటే, అప్పుడు వాయుదేవుని యొక్క చలనం అవసరమై ఉంటే ప్రవిశత్వం మహాతేజ రౌద్రం వాయు సమన్విత. ఇంకా చెప్పుకోవాల్సిన దానిలో మనం చాలా కొంతవరకే సూక్ష్మమైనటువంటి సారం చెప్పుకున్నట్లు, ఏం కావ్యం, ఏం సాహిత్యం, ఏం అద్భుతం, ఏమి సందర్భం, అదంతా మన కళ్ళకు కట్టేస్తారు స్వామి వాల్మీకి మహర్షి. అలాంటి దివ్యమైనటువంటి ఆ మహాతేజస్సు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆవిర్భవించబోతోంది. ఆ తేజస్సు మనల్ని అందరినీ అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. తతో దేవాః పునరిదం ఊచుశ్చాధ హుతాశనం ప్రవిశత్వం మహాతేజః రౌద్రం వాయు సమన్వితః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే షట్త్రింశే సర్గే శ్లోకరత్నం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాన్ని మనందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే.
अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। చేసిన శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో నిర్వహించబడుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు స్వామివారు రథోత్సవంలో దర్శనమీయనున్నాడు. భూషణానాం కిరీటశ్చ వాహనానాం పరోరథ అని పెద్దలు చెప్పినట్లుగా మనకున్నటువంటి అన్ని ఆభరణములలోనూ శ్రేష్టమైనది ఏది అంటే కిరీటము అని చెప్పాలి. మరి అన్ని వాహనములలోనూ కూడా శ్రేష్టమైనది ఏది అంటే రథము అని చెప్పాలి. మరి అటువంటి రథంలో స్వామివారు అవతరించి మనల్ని అందరినీ అనుగ్రహించబోతున్నారు. కావున భక్తులందరూ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ రథోత్సవాన్ని వీక్షించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. No.